ఉపనిషత్తులు 9వ భాగం కేనోపనిషత్తు. సుమారు 5000 సంవత్సరాల క్రితం, అంటే చదవటం, రాయటం, పుస్తక రూపంలో నిక్షిప్తపరచడం తెలియని రోజుల్లోనే హిందూ దేశంలోని మహర్షులు ఈ సృష్టి ఎలా పుట్టింది, ఈ మానవ ఇంద్రియాలు ఎవరి ప్రేరణతో నియంత్రించబడి వాటి పనులు చేసుకుని పోతున్నాయి అనే విషయాలపై తపించారు. ఆ క్రమంలో కేనోపనిషత్తు మొదటి మంత్రం ఏమి తెలుసుకోవాలని అనుకుందంటే, ఓం కేనేషితం పతితి ప్రేషయితం మనః కేన ప్రాణః ప్రథమః కైతియుక్తః కేనిషదాం వాచిమిమాం వదంతి చక్షు శ్రోత్రం త ఉదేవో యనక్తి. మనస్సు అనేక విషయాలను గురించి ఆలోచిస్తోంది కదా. ఎవరి ప్రేరణ వల్ల మనసు ఆయా ఆలోచనలు చేయగలుగుతోంది? సృష్టిలో ఆది వస్తువు ప్రాణశక్తి. ఎవరి ఆజ్ఞ వల్ల ప్రాణం తన క్రియను తాను చేసుకుని పోతోంది? ఎవరి ఇచ్ఛతో వాక్కు పలుకుతోంది? కన్నులు, చెవులు, వీటిని నియంత్రించేది ఎవరు? పైన చెప్పినవన్నీ మన అనుభవైక వేద్యాలు, కానీ వాటి మూలాలు అనుభవానికి రాని క్లిష్టాలు. వీటిని కూర్చుని జిజ్ఞాసే ఈ ఉపనిషత్తు. కేనోపనిషత్తు మన ఇంద్రియాల రహస్యాలను ఛేదించదలుచుకుంటే, శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి కిం కారణం బ్రహ్మ ఉతస్మ జాత జీవామకేన పచ సంప్రతిష్టత అంటూ ఈ విశ్వం ఆవిర్భవించడానికి బ్రహ్మ కారణమా? ఈ సృష్టికి ఉపాదాన కారణం ఎవరు? మనం దేనివల్ల జన్మించాము? దేనివల్ల జీవిస్తున్నాము? మనము అనుభవిస్తున్న ఈ సుఖ దుఃఖాలకు అధికారి ఎవరు అంటూ సృష్టి స్థితి లయములకు కారకుల గురించి విచారణ మొదలుపెట్టింది. మనకున్న చిన్న జీవిత కాలంలో అనంతమైన విషయాలను తెలుసుకోగలటం సాధ్యమైన విషయమేనా? మరి దీనికి పరిష్కారం ఏమిటి అని ఆలోచిస్తూ ముండకోపనిషత్తులో ఉపనిషత్కారులు కస్మిన్ భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతీతి, ఓ భగవాన్, దేని గురించి తెలుసుకోవటం ద్వారా సర్వము తెలుసుకోబడుతుంది అని ఎంతో ఉత్సుకతో ప్రశ్నించారు. అంటే అప్పటికే ఈ సృష్టి అనే చిక్కుముడిని విప్పటానికి సర్వ సృష్టి ఒక మూల సూత్రాన్ని అనుసరించే జరుగుతోందని, దాన్ని ఛేదించవలసిన ఉందని అభిప్రాయానికి వచ్చేశారు. వీటన్నిటికీ సమగ్రమైన జవాబు బృహదారణ్యోపనిషత్తులో యజ్ఞవల్క మహర్షి ఇస్తాడు. ఆత్మవారే ద్రష్టవ్య శ్రోత్రవ్యో మంతనవ్యో నిధిధ్యాసతివా మైత్రేయ ఆత్మనో వారే దర్శనేన శ్రవణేన మత్స్య విజ్ఞానేనేదం సర్వమిదం. ఓ మైత్రేయి, దానిని ఆత్మ అంటారు. దాని దర్శనం చేసుకోవాలి, వినాలి, మరియు దానినే ధ్యానం చేయాలి. నిజానికి ఆత్మను చూచట చేతను, వినుట చేతను, ఆత్మ గురించి ఆలోచించట చేతను సర్వము తెలియగలదు. ఒక్క ఆత్మదర్శనం ద్వారానే సమస్తాన్ని అర్థం చేసుకోగలిగే విజ్ఞానం యోగ విజ్ఞానము. చూడండి, ఒక ఉపనిషత్తు సందేహాన్ని అందిపుచ్చుకొని మహర్షులు తప్పించగా మరొక ఉపనిషత్తు ఉద్భవించింది. అలా సమిష్టిగా యోగ విజ్ఞానాన్ని పెంపొందించారు. సశేషం.